అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాలం మారింది, టెక్నాలజీ మారింది. అయినప్పటికీ కూడా మా పురాతన ఆచార సాంప్రదాయాలు అయితే మారట్లేదని చెప్పి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఈ మద్నూర్ గ్రామంలో. ఈ గ్రామంలో పెళ్ళైనా సరే, ఏ శుభకారమైనా సరే, ఏదైతే ఎంగేజ్మెంట్ అయినా సరే, మా గ్రామానికి సంబంధించిన పెళ్లి పత్రికలు ఇవ్వాలన్నా పెళ్లికి ముందు రోజు మా ఇంటి గోడలపైన మా ఇంటికి రండి పెళ్ళి ఉంది అనే తేదీలతో సహా ఇక్కడ రాస్తారు. ముఖ్యంగా ఏదైతే అరటి తోరణాలతో చేసి దీనికి అందరికీ శుభకార్యాలకు సంబంధించిన ఏదైతే పెళ్లికి ఆహ్వాన పత్రికను రాస్తున్న పరిస్థితి ఈ మద్నూర్ ప్రాంతంలో నెలకొంది. పురాతన ఆచారాల సాంప్రదాయాల ప్రకారం, ఎందుకంటే మా పూరి గుడిసె అయినా సరే, ఏదైతే అద్దాల మేడ భవంతి అయినా సరే, దానికి సంబంధించి గూనె పెంకల ఇల్లు అయినా సరే, ఏ ఇల్లు అయినా ఆ ఇంటి గోడలపైన మా ఇంట్లో శుభకార్యం ఉంది, మా ఇంట్లో పెళ్ళి ఉంది, ఖచ్చితంగా మా పెళ్ళికి రండి అని బంధువులకు తెలిసే విధంగా, ఎవరైనా సరే దూర బంధువులు వస్తే వారికి ఈ ఇంట్లో ఈ పెళ్ళి ఉంది, మనం ఈ పెళ్ళికి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాము, ఆ ఇల్లు ఎక్కడ ఉందనే తెలిసే విధంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈ ఇంటి గోడలపైన పెళ్లి ఆహ్వాన పత్రికను రాస్తామని చెప్తున్నారు. సాంప్రదాయ ప్రకారం ఇక్కడ ఎన్నో తరతరాలుగా దీనికి అంతరికి సంబంధించి సాంప్రదాయం ఉందని చెప్తున్నారు. చెప్పండి, ఈ ఇంటికి సంబంధించి అయితే నమస్కారం అని చెప్పి రాసింది ఉంది, పెళ్లికి ఆహ్వాన పత్రిక అని చెప్పి, అసలు ఎందుకు రాస్తారు ఇదంతా? గత కాలంలో ఎప్పుడైతే ఈ వాట్సాప్, సోషల్ మీడియా, బ్యానర్లు, ఫ్లెక్స్ ప్రింట్లు లేవో అప్పుడు విచ్చేస్తున్న అతిథులని స్వాగతం పలకనికి ఈ కాలంలో డిజిటల్ పెయింటర్స్ వచ్చారు. కానీ అప్పట్లో అసలు పెయింటర్స్ లేని సమయంలో కూడా ఇంటి వాళ్ళు వాళ్ళకి వచ్చిన రాతలో వచ్చిన చుట్టాలకి మా ఇల్లు తెలవాలి, వాళ్ళకి మేము స్వాగతం పలకాలనే ఉద్దేశంతో స్వాగతం సుస్వాగతం అని మా ఇంటి వద్ద ఒక శుభకార్యం ఉన్నదని చెప్పేసి అక్కడ మా ఏదైతే పెళ్ళి అయితే పెళ్ళి లేక ఇంకో ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతము. ఇక్కడ మరాఠీ, కన్నడ, తెలుగు 3 భాషలు మాట్లాడతారు. ఆ ఇంటికి మరాఠీ భాష ఉంటే మరాఠీ భాషలో, తెలుగు వాళ్ళు ఉంటే తెలుగు భాషలో, లేదు కన్నడ భాష మాట్లాడి కన్నడ భాషలో రాసి వచ్చిన అతిథులకు శుభకార్యం జరుగుతున్న ఇల్లు తెలవాలి, వాళ్ళని స్వాగతం పలకనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ కాలంలో అంటే ఫ్లెక్సీలు, బ్యానర్లు లేక వాట్సాప్ ద్వారా స్వాగతం పలకడం జరుగుతుంది. కానీ ఆ కాలంలో అలాంటి ఏం లేకుండే వచ్చిన అతిథులకు స్వాగతం పలికే ఉద్దేశంతోనే అన్ని ఇళ్ళ మీద తరతర కొనసాగుతున్నది. ఇప్పుడు కూడా మీరు పెద్ద పెద్ద మేడలైనా, పెంకుటిళ్ళైనా వాళ్ళ ఇంట్ల మీద ఇలాంటి అక్షరాలతో స్వాగతం పలుకుతారు. అయితే ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు ఈ కాలంలో అయితే 5G టెక్నాలజీ నడుస్తున్న తరుణం ఇది. ఈ తరుణంలో కూడా వాట్సాప్లో, సోషల్ మీడియాలో మనం బంధువులకు ఫోన్ చేసి వాని మా ఇంటిలో పెళ్ళి ఉంది రండి అని చెప్తుంటాం. కానీ పురాతన కాలంలో ఆ ఇరు కుటుంబాలు కూర్చొని పెళ్లి పత్రికలు రాసుకునే కాలంలో నుండి ఇప్పటి వరకు కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గోడలపైన మా ఇంట్లో పెళ్ళి ఉంది, మా పెళ్ళికి రండి, వధువరుల పేర్లు రాయడానికి ప్రధాన కారణం అయితే అప్పటికి ఇప్పటికీ మారలేదు. ఎందుకు? సాంప్రదాయము మర్చిపోకపోవడము, ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడము. ఈ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతము, ఇక్కడ హిందూ భావజాలం ఎక్కువ ఉంటుంది. అంటే తరతరాలుగా వచ్చేస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు. ఇది పెళ్లి ఆహ్వానమే కాదు, మీరు చాలా ఉన్నాయి గతంలో చేసే సాంప్రదాయ పద్ధతులు, పురాతన పద్ధతిలోనే ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇప్పటికీ కూడా ఒక రోజు ముందు పందిరి వేయడము, ఆ పందిరి కిందనే కూర్చొని కార్యక్రమాలు జరగడము. చాలా ఇళ్లలో ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు కావు, పందిరి కిందనే పెళ్లి చేసి తర్వాత వధువరులు ఫంక్షన్ హాల్ తీసుకెళ్తారు. అంటే ఎలాంటి వచ్చే పద్ధతిని మార్చకుండా ఆ పద్ధతిని కొనసాగిస్తూనే ఈ కార్యక్రమాలు కొనసాగిస్తారు. అంటే ముఖ్యంగా చెప్పండి, మన సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయం ప్రకారం ముఖ్యంగా ఇది కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ 3 సరిహద్దు ప్రాంతాల్లో 3 భాషలు కూడా మాట్లాడుతుంటారు. ఒక ఇంట్లో అయితే కన్నడ మాట్లాడతారు, మరో ఇంట్లో తెలుగు మాట్లాడతారు, మరో ఇంట్లో మరాఠీ మాట్లాడతారు. అందరూ కూడా వివిధ భాషలు, ఏ ఇంటికి ఆ భాష వచ్చిన వారు ఆ ఇంటి ముందు గోడ మీద ఆ భాషలో రాయడం ప్రధాన కారణం ఇది. దాంతోపాటు పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట, కలిసి 100 సంవత్సరాలు జీవించాలని కోరుకుంటారు. అలాంటి గుర్తుండిపోయే విధంగా గోడల మీద రాస్తున్నారంటే ఇది ఎక్కడ లేని సాంప్రదాయం ఇక్కడ మీ మద్నూర్ ప్రాంతానికి ఈ చుట్టుపక్కలనే కొనసాగుతుంది. అవునండి, మీరు చూడండి, ఇక్కడ పక్కనే మహారాష్ట్ర ఉంది, అక్కడ ప్రాంతంలో ఇక్కడ పక్కనే కర్ణాటక ఉంది, అక్కడ ప్రాంతంలో కానీ ఈ జుక్కల్ నియోజకవర్గం, జుక్కలు కానీ ఇక్కడ పక్కన ఉన్న బోధన్ నియోజకవర్గం, అంటే ఈ సరిహద్దు ప్రాంతంలోనే ఈ సంప్రదాయం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీకి 20 సంవత్సరాల బ్యాక్, గతంలో కూడా ఎప్పటికీ కూడా ఇప్పుడు రాష్ట్రంలో జుక్కల ప్రాంతం అంటే వెనుకబడిన ప్రాంతం అనే ఆలోచనతో ఉంటారు. కానీ వెనుకబడిన ప్రాంతం కాదు, ఇక్కడ బ్యానర్లు వాడతారు, ఫ్లెక్సీలు వాడతారు, సోషల్ మీడియా, వాట్సాప్ అన్నీ వాడుతూనే వచ్చిన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తారు. మీరు చూడండి, కావాలంటే విజువల్స్ తీసుకోండి, పెద్ద పెద్ద మేడలపైన కూడా రాసింది ఉన్నది.
పెంకుటిళ్ళ పైన కూడా రాసింది ఉన్నది. మీకు 3 భాషలల్లో మీకు వాళ్ళ రైటింగ్స్ కలుగుతాయి. ఇక్కడ సాంప్రదాయాలు మర్చిపోవద్దని ఒకే ఒక ఉద్దేశంతో ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇక్కడ కర్ణాటక, అదే ఇటు మహారాష్ట్ర ప్రాంతాల్లో ఏదైతే మా 3 రాష్ట్రాల సరిహద్దు ఇది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల సరిహద్దుల్లో మా మద్నూర్ గ్రామం ఉంది. ఈ చుట్టుపక్కల ఇది ఏదైతే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులు ఉన్న ప్రాంత గ్రామాలు ఏవైనా సరే, ఇటు బోధ నియోజకవర్గం కానీ, ఇటు జుక్కల్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు, ఇటు కర్ణాటక, మహారాష్ట్రలోని తెలంగాణ బార్డర్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా మా ఇంట్లో శుభకార్యం ఉంది, పెళ్ళి జరుగుతుంది అంటే చాలు ఆ ఇంటికి రంగులు వేసి అన్నీ వేసిన తర్వాత ఆ ఇంట్లో ఎవరైతే వధూవరులు పెళ్లి చేసుకుంటున్నారో ఆ వధువరుల పేర్లు ఇంట్లో రాస్తారు. దానికి అందరికి సంబంధించి శుభకార్యం జరిగే ముందు ఇంటి గోడలపైన ఏదైతే అరటి ఆకుల కొమ్మలతో కానీ, తంబూరాలతో కానీ, ఆ బాజా భజంత్రీలతో కానీ, ఇంకా ఏదైనా సరే వాళ్ళకు నచ్చిన డిజైన్లతో వేసి వధువరుల పేర్లు ఖచ్చితంగా రాయడం గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీని మేము కంటిన్యూగా కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికి 5G టెక్నాలజీ వచ్చినప్పటికీ మేము సోషల్ మీడియా, వాట్సాప్లు వాడుతున్నాం. కానీ మా పురాతన ఆచార సాంప్రదాయాల ప్రకారమే మేము పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అద్దె మేడాల్లో భవంతి అయినా సరే, పూరి గుడిసె అయినా సరే, పెంకుటిల్లు అయినా సరే, ఖచ్చితంగా మా ఇంటి ముందటున్న మొదటి గోడ ముందు మా ప్రజలకు వచ్చేపోయే బంధువులకు తెలిసే విధంగా మా ఇంటి గోడలపైన మా ఇంట్లో పెళ్ళి ఉంది, పెళ్ళికి రండి అని ఆహ్వాన పత్రిక మొత్తం కూడా ఆ గోడలపైన రాస్తున్న పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొంది. పురాతన ఆచార సాంప్రదాయాల ప్రకారం మా ఇంటి గోడలపైన పెళ్లి ఆహ్వాన పత్రికలు ఉంటాయని చెప్పి గ్రామస్తులు ప్రతి ఇంటి పెళ్ళి అయిన ఇంటి ముందు ప్రతి గోడకి భవంతి అయినా సరే, పెంకుటిల్లు అయినా సరే, పూరి గుడిసె అయినా సరే, వారి ఇంటి పైన గోడలపైన పెళ్లి ఆహ్వాన పత్రికలు రాస్తున్నాయి. అబ్బాయి అమ్మాయి పేర్లు కూడా రాసి వారి ఇంటి పేర్లు కూడా రాస్తున్న పరిస్థితి ఏదైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంటి పేరుతో పాటు అబ్బాయి అమ్మాయి పేర్లు కూడా రాసి వివాహ ఆహ్వాన పత్రిక అని చెప్పి కలశంతో పాటు అన్నీ కూడా రాసిన పరిస్థితి. అసలు ఎందుకు మీ గ్రామంలో మీ ఇంటి ముందట ఇట్లా ఎందుకు రాస్తున్నారు? ఇట్లా గతంలో పురాతనం నుంచి మా పెద్దలు పాటిస్తారు. పెళ్లి జరిగిన పందిరి కానీ, బాజ భజంత్రలు కానీ పెయింటింగ్తో గోడల మీద వేయడం వల్ల సాంప్రదాయపరంగా వస్తుంది. ఇక్కడ మహారాష్ట్ర సరిహద్దుల ప్రాంతాల దగ్గరలో ఉంది కాబట్టి, అలాగే వంశపరంపరంగా వస్తుంది కాబట్టి మేము అట్లనే రాస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు 5G టెక్నాలజీ నడుస్తుంది, కమ్యూనికేషన్ పెరిగింది, ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది. ఎక్కడికి మనం పెళ్లి పత్రిక పంపించాలన్నా వాట్సాప్లో, సోషల్ మీడియాలో పంపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇట్లా ఇంకా పురాతన ఆచార సాంప్రదాయాలు రాయడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ సాంప్రదాయం ఉండడం వల్లనే పెళ్ళి జరుగుతుందనే ఒక కళ అనిపిస్తుంది. బాజా భజంత్రాలు ఉండడం వల్ల అంటే ఊర్లో సాంప్రదాయం తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకు ఇక్కడ పెళ్ళి ఉంది, ఫలానా ఇంట్లో పెళ్ళి ఉందనే ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. దాని ద్వారా ఇలా పెయింటింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ ఇంటికి వచ్చే బంధువులకు ఈజీగా తెలిసే విధంగా ఏమో అవకాశం ఉంటుంది? అవును, ఖచ్చితంగా. మేము పేరు, పిల్లగాని పేరు, అదేవిధంగా బాజా భజంత్రులు సర్నేమ్తో సహా రాస్తాం కాబట్టి వచ్చిన వాళ్ళకు ఎక్కడ ఉంది ఇల్లు అంటే ఈజీగా తెలుస్తుంది. పందిరేయడం వల్ల దీని ద్వారా తెలుస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే ఆచార సాంప్రదాయాలను కొనసాగిస్తూనే మా ఇంటికి వచ్చే బంధువులకు తెలిసే విధంగా పురాతన కాలం నుండి వస్తున్న ఆచార సాంప్రదాయాలని మా ప్రాంతంలో కొనసాగిస్తున్నాం. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మా గ్రామం ఇది ఎన్నో ఏళ్ళుగా వస్తున్న సాంప్రదాయం. తరతరాలుగా మా ఇంటికి సంబంధించిన పెద్దలు, తాత ముత్తాతల నాటి నుండి కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. మేము కూడా అలాగే కొనసాగిస్తున్నాం. కమ్యూనికేషన్ వ్యవస్థ అయినప్పటికీ కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇలా పెళ్లికి సంబంధించిన వధువరుల పేర్లు రాస్తూ ఆహ్వాన పత్రికలు రాస్తున్నాం. అంటే నూరేళ్ల పంట, కలకాలం కలిసి జీవించడానికి జంట మంచిగా ఉండాలి, అందరూ కలిసి పెళ్లి చేస్తారు, పెళ్లి పిలుపు పత్రికలు కూడా అందిస్తుంటారు. అలాంటి పెళ్లి పిలుపు పత్రికలు డిఫరెంట్గా అందజేస్తారు ఈ మద్నూర్ ప్రజలు. చూసుకోవచ్చు, ఇక్కడ మనం కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో వెరైటీగా ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా పెళ్లి ఆహ్వానానికి సంబంధించి చూసుకుంటే ఆ గోడల పైననే, ఇంటి గోడలే వారికి పెళ్లి పత్రికలు అని చెప్పచ్చు. సాధారణంగా ఈ రోజుల్లో కమ్యూనికేషన్ పెరిగింది, ట్రెండ్ మారింది. ప్రతి ఒక్కరు వాట్సాప్, సోషల్ మీడియాలో పెళ్లి పత్రికలు ఇవ్వకుండానే వారు పెళ్లికి పరిణయ ఆహ్వానము పంపిస్తుంటారు. కానీ ఇక్కడ గోడలకే ప్రధానంగా గోడల మీదనే పెళ్లి పత్రికలు రాస్తున్న పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఎక్కడైనా సరే ఇంటి గోడలే పెళ్లి పత్రికలుగా మారిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలోని మద్నూర్ ప్రాంతంలో భిన్నమైన సాంప్రదాయం కనిపిస్తుంది. ఇంట్లో పెళ్లిళ్ళు ఉంటే చాలు గడపకు పసుపు రాసుకొని దర్వాజాకు తోరణాలు అలంకరించుకొని ఈ పెళ్లి
చేస్తూ ఉంటారు. ఇంటి ముందట పెళ్లికి సంబంధించిన మండపాన్ని కూడా తయారు చేస్తుంటారు. కానీ మద్నూరు ప్రాంతంలో ఇది వెరైటీగా ఉంది. ఈ వెరైటీకి గల కారణాలు ఏంటి? ఈ ప్రాంతంలో ఎందుకు ఇలా పెళ్లి పత్రికలకు సంబంధించి ఆహ్వాన పత్రికలు గోడలపైన రాస్తారనే దానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక యువకుడు ఉన్నాడు, అడుగుదాం. మరి చెప్పండి, నీ పేరేం పేరు అసలు? రాహుల్. ఏం చదువుకున్నావు? డిగ్రీ ఫైనల్. ఓకే, డిగ్రీ ఫైనల్ అంటే నీకు కమ్యూనికేషన్ మీద మంచి అవగాహన ఉంటుంది. అంటే ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే పెళ్లి చేసుకుంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూర్చుని ఇంటికి సంబంధించిన పెళ్లి పత్రిక రాస్తారు. ఆ పెళ్లి పత్రికను స్నేహితులకు బంధువులకు అందజేస్తాం. మనం మొదటి పత్రిక దేవుడి దగ్గర పెట్టి అందజేస్తాం. కానీ ఇక్కడ మీ ఊర్లో గోడలపైననే పెళ్లికి సంబంధించి మా ఇంటికి పెళ్లికి రండి అని చెప్పి గోడలపైన రాయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే తెలంగాణ ప్రకారం అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెళ్ళికి ముందు ఖచ్చితంగా రాస్తారు. గోడలపైన అవమానం ఉంటుంది, ప్లస్ పత్రికలు కూడా అవమానం ఇచ్చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా రాస్తారు, గోడలపైన అయితే ఉంటుంది. అంటే ట్రెండ్ మారింది, కమ్యూనికేషన్ పెరిగింది, మనం 5G నెట్వర్క్లో నడుస్తున్నాం. పూర్తిగా ఎవరైనా సరే మొబైల్ వాడాలంటే 5G నెట్వర్క్. అలాంటి నెట్వర్క్లో సోషల్ మీడియాలో వాట్సాప్లో మనం పెళ్లి పత్రికలో స్నేహితులకు బంధువులకు అందజేస్తున్న పరిస్థితి. ఆ సమయంలో కూడా మీరు ఇట్లా మీ ఇంటి చుట్టుపక్కల బంధువులకు తెలిసే విధంగా గోడలపైన రాయడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏం లేదు, ఇక మన సనాతన ధర్మం ప్రకారంగానే ఇది స్టార్టింగ్ ఇక్కడ అది ఎక్కువగా నమ్ముతారు. అంటే ఇది పెయింట్ పోయేలోపు అలా లైఫ్ లాంగ్ బాగుండాలి అట్లా అన్నట్టు కంటిన్యూగా చేస్తారు ఖచ్చితంగా. పెళ్ళి అంటే నూరేళ్ళ పంట. అంటే జంట, ఒక పెళ్లి చేసుకున్న జంట కలకాలం కలిసి జీవించాలని కోరుకుంటూ పెళ్లి పత్రికల సాంప్రదాయ పద్ధతిలో అందరూ 100 మంది కూర్చొని సాంప్రదాయ పత్రిక ఇరు కుటుంబ సభ్యులు కూర్చొని రాసుకునే పెళ్లి పత్రిక. అలాంటి పెళ్లి పత్రిక జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ఫ్రేమ్ చేసి కూడా చాలా ఇళ్లలో పెట్టుకుంటున్నారు. కానీ అలాంటిది ఇక్కడ భిన్నమైన సాంప్రదాయం. ఎందుకంటే తెలంగాణలోనే అత్యధికంగా మహారాష్ట్రకు ఇటు కర్ణాటకకు సరిహద్దుల్లో ఉండే ఈ గ్రామం ఇది. ఇక్కడ భిన్నమైన సంస్కృతి ఏర్పడింది. ఈ సంస్కృతికి ప్రధాన కారణం అప్పుడు పూర్వకాలం కూడా ఇలా ఉంటుండే. అవునవును, ఉంటుండే. ఇక్కడ సైడ్ అయితే ప్రాచీనం నుంచే ఉంది ఇదంతా. సాంప్రదాయం అనేది చాలా రోజుల నుంచి కంటిన్యూగా సాగుతున్నది. ఇప్పటికి కూడా సాగుతూనే ఉంది. ఇంకా చూసుకోవచ్చు, సాంప్రదాయ ప్రకారం అయితే ఒక హిందూ సాంప్రదాయంలో ఖచ్చితంగా దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో పెళ్లి పత్రికలకు సంబంధించి పెళ్లి జరగాలంటే ఒక ఇంట్లో ఇరు కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారని చెప్తూ ఉన్నారు. దీనికి అందరికి సంబంధించి ఏదేమైనప్పటికీ ఒక జంట 100 సంవత్సరాలు కలిసి జీవించడానికి పెళ్లి అనే సాంప్రదాయం ప్రకారం పెళ్లి పత్రికలు ఏర్పాటు చేసి బంధువులకు అందరికి కూడా పంపిస్తుంటారు. కానీ మద్నూరు ప్రాంతంలో వెరైటీగా ఇంటి గోడలపైనే పెళ్లి పత్రిక పరిణయ ఆహ్వానం అని రాస్తున్న పరిస్థితిని తరతరాలుగా ఈ సాంప్రదాయాన్ని మా ప్రాంతంలో కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. 5G కమ్యూనికేషన్ నడుస్తున్నప్పటికీ కూడా స్నేహితులకు బంధువులకు అందరికీ తెలిసే విధంగా మా ఇంటికి వేసిన సున్నము అదే కలర్ పోయే వరకు కూడా ఆ ఇంటికి సంబంధించిన పెళ్లి మా ఇంట్లో జరిగింది అనే కోణంలో కూడా ఇదొక మాకు తీపి గుర్తుగా ఇలా రాస్తామని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.